ఓకే. కోదాడలో జరిగిన లాకప్ డెత్ ఘటనపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించకపోవడాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది దళితులపై జరుగుతున్న అన్యాయానికి స్పష్టమైన నిదర్శనమన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లాకప్ డెత్లపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు మళ్లీ హెచ్చరించారని హెచ్చరించారు. ఈ ఘటనకు బాధ్యులపై పోలీసుల అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని సూచించారు. నేరుగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చా. ఎమ్మెల్యేనే సురేష్ రెడ్డిని కాపాడుతుంది అని ఆమె ముందే చెప్పా. అంతకుముందు మరియమ్మ లాకప్ డెత్ గురైనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గవర్నర్ కు లేఖ రాశాడు, ముఖ్యమంత్రికి లేఖ రాశాడు, ముమ్మాటికి పోలీసులు చేసిన హత్య అని చెప్పగలిగాడు. కానీ ఆయన సొంత జిల్లాలో ఇప్పుడు వాళ్ళ శ్రీమతి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలోనే ఒక లాకప్ డెత్ జరిగితే ఇంతవరకు ఒక మంత్రి హోదాలో కనీసం దాన్ని ఖండించలేదు. అంటే స్పష్టంగా అర్థమవుతుంది. మేము డీజీపీ గారు శివధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం. కానీ డీజీపీ మాత్రం 99% లాకప్ డెత్ కారకుడైన ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయలేదు, కానీ ఒక బీసీసీఐని మాత్రం సస్పెండ్ చేశారు. ఇది కండ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. 2 దశాబ్దాల